బ్రిటిష్ పాలనలో ప్రజలపై మోపిన అధిక పన్నుల వసూళ్లకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమ యోధుడు ఒడ్డెర ఓబన్న అని ఒడ్డెర సంఘం సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ రేపాక స్వామి కొనియాడారు. ఓబన్న 219వ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేపాక స్వామి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒడ్డెర ఓబన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఏండ్ల కొద్దీ ఎదురు చూసినా ఒడ్డెర జాతికి తగిన గౌరవం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. ఒడ్డెరలు ఈ జయంతిని స్ఫూర్తిగా తీసుకుని ఓబన్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల ఒడ్డెర కులస్తులు, సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓబన్న గారి 219వ జయంతి సందర్భంగా ఈరోజు కొండపాక మండల కేంద్రంలోని జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా కొండపాక మండల కేంద్రం నుంచి కానీ కొండవేలి మండలం నుంచి చిగురుపల్లె మండలం నుంచి మా వడ్డే సోదరులందరూ ఒడ్డే ఓబన్న ఆశయాలు ఒకప్పుడు స్వతంత్రం తొలి ఉద్యమకారుడు. స్వతంత్రం కంటే ముందు బ్రిటిష్ వారితో ఉద్యమం చేసి మన భారతదేశానికి స్వతంత్రం చేసినటువంటి మన రేనాటి యుద్ధవీరుడు అయినటువంటి ఒడ్డే ఓబన్న ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేసి స్వతంత్రానికి తోడ్పడడం జరిగింది. కాబట్టి ఈరోజు జయంతిగా మేము జరుపుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా దీన్ని కూడా అధికారికంగా గుర్తించి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అధికారికంగా గుర్తించి అధికారికంగా నివాళులర్పించడం జరుగుతుంది. దానికి మేమందరం పెద్ద ఎత్తున ఈరోజు జమై కలెక్టర్ ఆఫీసులో కూడా మేము చేస్తున్నాం. మా జిల్లా లెవెల్లో కలెక్టర్ ఆఫీసులు వచ్చి ఈ 3 మండలాల్లో కలిసి చేయడం జరుగుతుంది. దీన్ని ఆశయంగా తీసుకొని మన ఒడ్డెర జాతి అంటే అందరం స్ఫూర్తి తీసుకొని ఒడ్డే ఓబన్నని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని దీన్ని కొనసాగించాలని చెప్పేసి